గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో అధికారులు జాగ్రత్తగా చర్యగా నీటిని విడుదల చేశారు. ఫలితంగా రిజర్వాయర్ దిగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగి రహదారులు జలమయమయ్యాయి. ప్రత్యేకంగా కొత్తపాలెం నుంచి నర్వ నుంచి కొత్తపాలెం రహదారులపైకి నీరు చేరడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. అయిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా వర్షం పడితే మధ్యలో కొంత సమయం ఇచ్చినప్పటికీ కూడా తుఫాను ప్రభావం మరొకసారి ప్రారంభమైంది. సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా విశాఖలో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి, ఎదురుగాలతో కూడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తీవ్ర తుఫానుగా మారిన అనంతరం కూడా తుఫాను తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలైనటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మేఘాద్రి రిజర్వాయర్కి సంబంధించినంత వరకు 4 గేట్లు 3 ఫీట్ల మేర ఎత్తి ఏదైతే 8,000 క్యూసికుల నీటిని దిగువకు పంపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మనం ప్రెసెంట్ అయితే కొత్తపాలెం, అదేవిధంగా చంద్రనగర్, ఎలపనపాలెనికి సంబంధించినంత వరకు ప్రాంతంలో ఉన్నాం. మొత్తం అంతా కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా పోలీసులు లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి మనం చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. వరద నీరు రోడ్డు మీదకి రావడంతో ఏదైతే గోపాలపట్నం, నర్వ వెళ్ళేటటువంటి ప్రధాన కూడల్లో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. జలమయం కావడంతో పూర్తిగా పోలీసులు అయితే ఎవరిని కూడా అలౌ చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ తుఫానుకు సంబంధించినంత వరకు ఈ రోజు రాత్రి 11 లేదనుకుంటే తెల్లవారుజామున కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా తుఫానుకు సంబంధించినంత వరకు కూడా మచిలీపట్నానికి సంబంధించినంత వరకు 160 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా కాకినాడకి 210 కిలోమీటర్లు, విశాఖ 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గంటకి 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అర్ధరాత్రి లేదనుకుంటే రేపు ఉదయాన్న తీరం దాటే అవకాశం ఉంది. అది కూడా తీవ్ర తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడాను తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీస్ శాఖ కానీ, అటు రెవెన్యూ సిబ్బంది, మరొకవైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా సెలవులను ఇప్పటికే రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాత నుంచి కూడా దీని తీవ్రత అధికంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పోలీసులు కూడా ఎక్కడ వాహనాలు అక్కడే ఆపేయాలి. 7 తర్వాత హెవీ వెహికల్స్ కూడా రోడ్డు మీద తిరగకుండా ఏదైతే సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఈస్ట్ కోస్ట్ ఏదైతే వాల్తేరు డివిజన్ కి సంబంధించినంత వరకు 43 రైళ్లను ఇప్పటికే రద్దు చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతం కావడంతో కాకినాడలో తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపైన అధికంగా ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే మేఘాద్రి రిజర్వాయర్ గేట్లు ఎత్తిన అనంతరం కూడాను ఇటు ఎల్లపనపాలెం కానీ, చంద్రనగర్, కొత్తపాలెం ప్రాంతాలు ఇప్పటికే నీట ములిగినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఇదే పరిస్థితి అంటే 7 తర్వాత వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి పరిస్థితుల్లో దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ప్రధాన రహదారులకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడికక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 7 గంటల నుంచి కూడాను విశాఖలో ఏదైతే పరిసర ప్రాంతాలకు సంబంధించినంత వరకు రోడ్డు మీద కానీ ఎటువంటి వెహికల్ కూడా రావద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను ప్రభావం 7 నుంచి ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ వెహికల్ ని కూడా రోడ్డు మీద రావద్దంటూ కూడా అధికారులు చెప్పేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా ఈ తుఫాను తీరం దాటేంత వరకు కూడా ఇలాగే పరిమితం కావాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాను తీరం దాటిన అనంతరం కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.